అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. నవంబర్ 29, 30 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 29, 30 తేదీల్లో విపరీతమైన శీతల గాలులు వీస్తాయని అంచనా వేసింది. దిత్వా తుఫాను కారణంగా డిసెంబర్ తొలి వారంలోనే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వర్షాలు కురిసినా చలి తీవ్రత మాత్రం తగ్గే పరిస్థితి లేనట్లు బాంబు పేల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. గత ఒక వారం రోజుల పాటు చలి ప్రభావము తెలంగాణ వ్యాప్తంగా చాలా తక్కువగా ఉంది. కానీ రేపు ఎల్లుండి నుంచి చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చలి ప్రభావంతో పాటు మంచు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా నవంబర్ 29, 30 తేదీల్లో చలి తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఈ వారం రోజుల్లో తెలంగాణలో కనిష్టంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో చలి కాలం ప్రారంభమైన మొదట్లోనే విపరీతమైనటువంటి చలి తన ప్రభావాన్ని చూపించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయినాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ కే మనకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి తీవ్రమైనటువంటి చలి ప్రభావం అప్పుడు కనిపించింది. కానీ ఒక వారం రోజుల పాటు అయితే కాస్త చక్కగానే ఉన్నటువంటి చలి ప్రభావం మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి అధికంగా ఉండే అవకాశం ఉందన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈ చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దిత్వా తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా చలి ప్రభావం అయితే తగ్గేదే లేదు అన్నట్టుగా తన ప్రభావాన్ని అయితే చూపించే అవకాశం ఉంది. దీంతో ఆ విపరీతమైనటువంటి చలి ఎఫెక్ట్ తో పాటు మంచు ఎఫెక్ట్ కూడా చల్లని ఈదురుగాలు కూడా వీసే అవకాశం ఉంది. దిత్వా తుఫాను కారణంగా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ స్పష్టంగా తెలిపింది. దీంతో రాష్ట్రంలో మరొకసారి చలి పులి పంజా విసిరే అవకాశం ఉంది. సో పల్లె పట్నం అనే తేడా లేకుండా కూడా రాష్ట్రాన్ని అయితే చలి వణికిస్తుందని చెప్పవచ్చు. పలు చోట్ల రాత్రిళ్ళు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు సిచ్యువేషన్సే మనకు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే స్మిత ఉత్తర మధ్య తెలంగాణలో అయితే చలి ప్రభావం విపరీతంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దీనికి డిట్వా అనే తుఫాను కారణంగా డిసెంబర్ తొలి వారంలోనే పలు జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 2 రకాల పరిస్థితులు మనకు ఇప్పుడు డిసెంబర్ 1st వీక్ లో మనం చూడబోతున్నాము. ఒక వైపేమో చలి ప్రభావం మరొక వైపు ఉంటుంది, మరొక వైపేమో డిట్వా తుఫాను కారణంగా వర్షం కూడా పరిచే అవకాశం ఉంది. ఇటు వర్షం ప్రభావం ఉంటుంది, అటు చలి ప్రభావం ఉంటుంది. ఈ రెండింటి ప్రభావంతో అయితే ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకడ ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోవడమే చాలా కష్టమవుతుంది. అటు చలి, ఇటు వర్షము, ఈ రెండింటి ప్రభావంతో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పటికీ కూడా వాస్తవానికి అయితే చలి అయితే కాస్త తక్కువగా ఉంటుంది. కానీ తానేం తక్కువ లేనట్టుగా చలి తీవ్రత కూడా ఈసారి తగ్గేట్టుగా కనిపించడం లేదు. చలి తీవ్రత కూడా ఈసారి పెరిగే విధంగానే కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ఆ చలితోటి అయితే ప్రజలైతే వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. ముఖ్యంగా అయితే ఏజెన్సీ ప్రాంతాలలో, అటవీ గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. చలి ఎఫెక్ట్ తోటి అటు చిన్నారులు గాని, వృద్ధులు గాని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అటు డాక్టర్స్ కానీ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు సునీత. ముఖ్యంగా మార్నింగ్ టైంలో కానీ, నైట్ టైంలో కానీ ప్రయాణాలు మానుకొని మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువగా రాకపోకలు సాగించాలని కూడా పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వారైతే వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇటు ఒకవైపు చలి, మరొక వైపు ఈదురుగాళ్లు
రెండింటి ప్రభావంతో కూడా అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితికి ఉండాలని కూడా వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మనకు చలి ప్రభావము మొదట్లోనే కూడా చాలా ఎక్కువగా నమోదైంది. మనకు రికార్డు స్థాయిలో కూడా కనిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రిపూట చాలా చోట్ల కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదైంది. ఈ మరొకసారి కూడా అదే పరిస్థితి ఉండబోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలైతే చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మెయిన్ సీజన్, చలికాలానికి సంబంధించినటువంటి మెయిన్ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. డిసెంబర్ కంప్లీట్ గా కూడా చలి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం టైంలో కూడా త్వరగా చీకటి పడుతుంది. సాయంత్రం నుంచే చల్లటి ఈదురుగాలు కూడా వీస్తూ ఉంటాయి. నైట్ టైంలో కూడా చల్లగా ఉంటుంది. మార్నింగ్ టైంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంచుతో పాటు పొగమంచు కూడా, పొగమంచు, చలి ప్రభావము, ఈదురుగాళ్ల ప్రభావము, ఈ నాలుగిటి ఎఫెక్ట్ కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్నింగ్ టైంలో అయితే దాదాపు 8 నుంచి 9 వరకు కూడా ఆ రోడ్ల పైన, ముఖ్యంగా హైవేస్ కానీ మెయిన్ రోడ్ల పైన కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక పల్లె ప్రాంతాల్లో అయితే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే కంప్లీట్ గా కూడా మేఘాలే కిందికి వచ్చాయా, మేఘాలే భూమి మీదకి వచ్చి మనకు కనిపిస్తున్నాయా అనేట్టుగా కూడా పొగమంచు కూడా కప్పుకొని కనిపించేటువంటి సిచ్యువేషన్ అయితే రాబోయే రోజుల్లో ఉండబోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో చలి ప్రభావం నుంచి చాలా తట్టుకోవడానికైతే ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అటు ప్రభుత్వము, ఇటు వైద్యులు, వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.